ఐదవ కథ జక్కం వీరన్న. మేస్త్రి వీరాస్వామి గారింటి సందు దాటాక కుడిప్రక్క మలుపులో ఉంది జక్కం వీరన్న ఇల్లు. యానాం పక్కనున్న నీలపల్లి, పెద్దాపురం లాంటి ఊళ్ళు తిరిగి కొమ్ములు తిరిగినోళ్ళ దగ్గర వడ్రంగి పని నేర్చుకొచ్చిన జక్కం వీరన్నకి మా ఏరియాలో చాలా గొప్ప వడ్రంగి మేస్త్రన్న పేరుంది. జనం కూడా అతన్ని మడత మంచాలు, కుర్చీలు, బల్లలు చేసే పనికి కాకుండా ద్వారబంధాలకి ఎడాపెడా నెమళ్ళు, కిటికీలకి శిరువమూల సిలకలు, ఇత్తడి గొలుసుల ఉయ్యాల బల్లలు, అంచులకి పందిరిమల్లి తీగలు లాంటివి చెక్కే గొప్ప పనులకి పిలుస్తారు. జక్కం వీరన్న గొప్పదనం ఏంటంటే ఫలానా చెక్క అని కాకుండా ఎలాంటి చెక్క మీదైనా సరే ఏదనుకుంటే అది చెక్కేసేవాడు. ఆఖరికి దేవదారు చెక్క మీద కూడా వినాయకుడు బొమ్మ చెక్కేయగల సమర్థుడు. గొప్ప గొప్ప మేస్త్రులు వచ్చి జక్కం వీరన్న పని చూసి ఈడు మామూలు మనిషి కాడు అని దండాలు పెట్టేసేవారు. మామూలు మేస్త్రీలకి రోజుకి 25 జక్కన్నకి 125 ఇవ్వాలి. పొద్దుట ఓ గంట సేపు శివుడికి పూజ చేసుకున్నాక ఎవరైతే పనికి తీసుకెళ్లాలనుకుంటున్నారో వాళ్ళు సైకిల్ వేసుకొచ్చి వెనకాల ఎక్కించుకుని తీసుకెళ్ళాలి. ఇక వీరన్న దిగేడంటే అతను ఎలా చెక్కుతాడో చూద్దామని చాలామంది దిగిపోయేవారు. సొంతంగా తయారు చేసుకున్న ఉలుల్ని కాకి సంచుల్లోంచి, చెక్కపెట్టెల్లోంచి తీస్తుంటే విచిత్రంగా చూసేవారు. పని మొదలెట్టాక మన లోకంలో ఉండేవాడు కాదు. మధ్యాహ్నం భోజనం పనికి పిలుచుకొచ్చిన వాళ్ళే పెట్టాలి. నీసు ముట్టుకోడు. కూరల్లో నీరుల్లిపాయ కూడా తగలకూడదు. అతను అడిగినప్పుడల్లా టీలు ఇవ్వాలి. తిరిగి సాయంత్రం సైకిల్ మీద వాళ్ళ ఇంటికాడ దిగబెట్టాలి. ఇన్ని డిమాండ్లు చేసే జక్కన్ వీరన్నకి క్షణం తీరుకుండేది కాదు. ఎక్కడెక్కడి నుంచో పని వచ్చేసి పిలుపులు. రాలేని మొర్రో అంటే ఇంతని కాదు, ఎంత కావాలంటే అంత ఇస్తాం అని లాక్కుపోయేవారు వీరన్నని. ప్రత్తిపాడు అవతలున్న ఉత్తర కంచిలో శ్రీ రాజా వత్సవాయి వెంకటరాజు గారు 400 ఎకరం భూమి ఉంది, 200 ఎకరం చెరువు ఉంది. ఆ చెరువు ఒడ్డున ఒకనాటి రాజప్రసాదాలు గుర్తొచ్చేంత గొప్ప విలాస మందిరం కట్టడం కోసం పెద్దాపురంలో ఉన్న గొప్ప మేస్త్రుల్ని పిలిపించారు రాఘవరాజు గారు. చెరువులో విహారానికి లాంచీని కూడా తయారు చేస్తున్నారు. రాజహంస అని పేరు పెట్టబోయే ఆ లాంచీ తలుపులు, లోపల కిటికీలు, కుర్చీలు గొప్ప గొప్ప నెగిషీలతో నిండిపోవాలి. ఆ పనుల కోసం జక్కం వీరన్నని పిలిపించారు. పనులు మొదలైనాయి. శ్రీ రాజా వత్ససాయి వెంకటరాజు గారు కుక్కలు ఎక్కువ పెంచడంతో ఆయన కుక్కల రాజా గారు అని కూడా పిలుస్తారు. ఊళ్ళో ఉన్న దివాణంలో ఓ 30 కుక్కలుంటాయి. వాటి కోసం రోజుకి 2 మేకలను కోసి పలావు వండేవారు. ఆ మాంసం పలావులో కొంత ఓ గిన్నెలోకి తీసి గెస్ట్ హౌస్కు, రాజహంస లాంచీ పనుల కోసం వచ్చిన మేస్త్రీలకు పెట్టేవారు. మొదట 12 గదులు, భవనం పునాదులు, తరువాత గోడలు లేసినాయి. కొన్నాళ్లకి స్లాబ్ కూడా పడింది. ఇంకో మూల వేసిన కుళాయి రేకుల షెడ్లో వడ్రంగి పని జరుగుతుంది. నెమ్మదిగా పని మొదలెట్టే జక్కం వీరన్న చాలా తాపీగా చేసేవాడు పని. ద్వారబంధానికి ఎడాపెడా ఏకచెక్క మీద ఏనుగు బొమ్మల్ని చెక్కడానికి చాలా వారాలు పట్టింది. ఆ ఆలస్యం అయితే అయ్యింది కానీ అది చూసిన వాళ్ళు మతులు పోయినాయి. ఊళ్ళో వాళ్ళంతా పొలం వచ్చి చూసెళ్తున్నారు. భార్యలతో పాటు వచ్చి చూసెళ్ళాడు కుక్కల రాజా గారు. మరో 15 రోజులు అయ్యేటప్పటికి పందిరి పట్టి మంచం మీద నెమలి బొమ్మలు చెక్కాడు. అడవిలోంచి వచ్చిన ఒక నెమలి వీరన్న చెక్కిన నెమళ్ల మధ్య నిలబడి తన ముక్కుతో ఆ చెక్క నెమళ్ళ ముక్కుల్ని పొడుస్తుంది. భార్యలతో పాటు అక్కడికి వచ్చిన కుక్కరాజు అది చూసి అవాక్కైపోయి తన మిత్రులందరికీ చెప్పాడు. నిజమా అంటూ దిగిపోయిన ఆ మిత్రులంతా నెమలి బొమ్మలను చూసి నిజమే సుమా, నిజంగా ప్రాణం పోసుకున్నట్టున్నాయి అన్నారు. ఆ సాయంత్రం పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు కుక్కలరాజు గారు. విదేశాల మందు సీసాకాయలు దిగినయ్యి. అడవి కోళ్ళని, తుప్పుల్ని, జింకల్ని, కొణుసుల్ని వేటాడించి పట్టించి చాలా రుచికరంగా వండించాడు. పార్టీ మంచి రసపట్టులో ఉంది. జక్కం వీరన్నని పిలిచి
అక్కడున్న అందరికీ పరిచయం చేసిన కుక్కలరాజా గారు, ఈవేళ మాతో పాటు నువ్వు కూడా పుచ్చుకోవాలి అన్నాడు. నాకు అలవాటు లేదండి అన్నాడు వీరన్న. మా అందరికీ ఉందా, ఏదో దావతకి అలా పుచ్చుకుంటుండగా అలవాటయ్యాం అన్నారు రాజుగారు. వద్దండి, నేను శివుడి భక్తుడిని అన్నాడు వీరన్న. కుక్కలరాజు గారికి చాలా కోపం వచ్చింది. చేతికి దొరికినవన్నీ బద్దలు కొట్టేశాడు. నోటికొచ్చినట్టు తిట్టేశాడు. అయినా ఏం ముట్టుకోలేదు జక్కం వీరన్న. మర్నాడు వెళ్ళిపోతానని గొడవ పెట్టాడు వీరన్న. రాజులు అలిగారని మనం అలగకూడదురా అన్నాడు పెద్దాపురం నుంచి వచ్చిన ముసలి మేస్త్రి. సరే అని ఆగిన జక్కం వీరన్న పందిరిపట్టి మంచానికి లతలు చెక్కే పనిలో పడ్డాడు. వాటిని చూసిన తక్కిన మేస్త్రీలు కళ్ళు పెద్దవి చేసి ఊపిరి పీల్చడం మానేశారు. ఆ తరువాత రాజహంస పేరు పెట్టబోతున్న లాంచీకి ముందు దిక్చూసి వైపు, వెనుక సుక్కాని వైపు 2 హంసల్ని చెక్కడం మొదలెట్టాడు. వీటి ప్రత్యేకత ఏంటంటే 2 హంసలు మధ్య భాగానికి వచ్చేసరికి ఒకటైపోతాయి. ఆ బొమ్మలు చెక్కడానికి పెద్ద మాను కావాలంటే తెప్పిస్తున్నారు. అయితే వీరన్న గొప్పతనం ఏంటంటే తనకి సాయం చేసే మనిషిని పక్కన పెట్టుకోడు. అన్ని పనులు తనే చేసుకుంటాడు. అసలు ఎవరినీ దగ్గరికి సారినవాడు. పనిలో దిగాడంటే రాత్రి లేదు పగలు లేదు, అలా చేసుకుంటూ వెళ్ళిపోతాడంతే. ఈసారి రాజహంస బొమ్మల్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చి విరగబడి మరీ చూస్తున్నారు. మళ్ళీ రాజుగారి మిత్రబృందం వచ్చింది. తరువాత ఆ మిత్రుల తాలూకు మిత్రులు, ఆ మిత్రులకు మిత్రులు అలా వస్తూనే ఉన్నారు. ఈసారి మళ్ళీ ఘనమైన విందు ఏర్పాటు చేసిన కుక్కలరాజు గారు ఒకళ్ళకిద్దరికి కాదు 200 మందికి 2-3 పెగ్గులైన తర్వాత జక్కం వీరన్న ముందుకొచ్చి నిలబడి నమస్కారం చేసిన కుక్కలరాజు, నీలో కళామ తల్లికి నా జోహార్లు. నిన్ను బలవంత పెట్టను. మాతో పాటు విందు ఆరగిస్తే చాలా సంతోషిస్తాం అన్నాడు. చింతనిప్పుల సెగ కరిగిపోయిన మైనం ముద్దలాగైపోయిన జక్కం వీరన్న రాత్రి కొంచెం పుచ్చుకున్నాడు. కొండు దుస్మాంసం వేపుడు కూడా తింటుంటే చూసిన కుక్కలరాజావారు చాలా సంబరపడ్డారు. అక్కడి నుంచి అక్కడ విందులు జరిగినప్పుడల్లా తప్పనిసరిగా వచ్చి తిని తాగేవాడు జక్కం వీరన్న. పోను పోను మందు మధ్య మాంసం రుచి బాగా అలవాటైనాయి వీరన్నకి. ఇక అక్కడి నుంచి పని అయ్యాక స్నానాలు చేసి కొంచెం తెచ్చుకొని పుచ్చుకునే తను కొన్నాళ్ళకి పెద్దాపురం మేస్త్రుల మధ్యలోకి దూరిపోయి వాళ్లకంటే బాగా తాగేవాడు. ఇంకొన్నాళ్ళు గడిచినాయి. రాజహంస లాంచీ పని పూర్తవచ్చింది. చరిత్రలో మిగిలిపోయే పని అది. ఆ లాంచీ లోపల కానీ బయట కానీ అన్ని మహాద్భుతాలు సృష్టించాడు జక్కం వీరన్న. అయితే ఇప్పుడు జక్కం వీరన్న మంచినీళ్ళకి బదులు మందు ఆరారా పుచ్చుకుంటూ పనిచేస్తున్నాడు. ఆరారా అందించే మనిషినొకడిని పెట్టుకున్నాడు. అది లేకపోతే పని చేయలేని స్థితికి వచ్చేశాడు. 3 ఏళ్ళయింది. కుక్కలరాజావారి పనులన్నీ పూర్తి చేసి జక్కం వీరన్న మా ఊరు వచ్చేనాటికి అతనికి మాంసము లేకపోతే ముద్ద తీయడం లేదు. ఇప్పుడు మందు లేకపోతే క్షణం గడవదు. మొత్తానికి అలాంటి వీరన్న ఇలాంటి దశకు వచ్చేశాడు. ఇప్పుడు జక్కం వీరన్నని ఎవరన్నా పనిలోకి తీసుకెళ్లాలంటే సైకిలో మోటారు సైకిలో వేసుకురావాలి. అతను ఎప్పుడు లేస్తాడో తెలియదు. లేచాక స్నానం అది చేసి పూర్వంలాగా పూజలు అవి లేవు. దేవుడి పటానికి దండం పెట్టుకుని విభూది బొట్టు పెట్టుకు బయలుదేరడం అది ఇప్పుడు లేదు. వెళ్ళాక పని మొదలెట్టిన కాసేపటి నుంచే టీకి బదులుగా ఆరారా స్టీలు గ్లాసులో సారా పోస్తుండాలి. మధ్యాహ్నం వేట మాంసంతో భోజనమో పలావో పెట్టించాలి. ఆ తరువాత పడుకుంటాడు. ఎప్పుడు లేస్తాడో తెలియదు. సాయంత్రం ఇంటికాడ దింపాలి. ఇలా కొన్నాళ్ళు గడిచేసరికి జక్కం వీరన్నకి తాగుడు బాగా ఎక్కువైపోవడంతో చెయ్యలేకపోతున్నాడు. దాంతో పనిలోకి పిలవడం మానేశారు. దాంతో చాలా కోపం వచ్చేసింది వీరన్నకి. నేను ఎవరు పిలిచినా రాను అని సాటింపు వేయించి ద్రాక్షారాం భీమేశ్వరుడి గుడిలోకి వెళ్ళి ఇక తాగనని ఈశ్వరుడి దగ్గర ఒట్టేసి రాంపురం వంతెన కింద సామిళ్ళ దగ్గరికి వెళ్ళి 20 అడుగుల టేకు చెక్క వాళ్ళ దగ్గర అరువు తీసుకుని ఓ రాత్రిపూట దాన్ని వాళ్ళ ఇంటికి తెప్పించి ప్రతిరోజు పొద్దున్నుంచి రాత్రి దాకా వాళ్ళ దొడ్లో కూర్చుని ఆ చెక్కతో తన దగ్గరున్న పరికరాలన్నీ ఉపయోగించి గొలుసు చెక్కడం మొదలెట్టాడు. ఎక్కడా జాయింట్ అనేది లేకుండా ఎత్తడి గొలుసులాగా చెక్కతో గొలుసు చెక్కడం మొదలెట్టాడు. ఎలాంటి అతుకు లేకుండా చెక్కతో గొలుసు చెక్కడమేంటి విడ్డూరం అని దీని గురించే చెప్పుకునేవారు. కొందరైతే చూడ్డానికి వెళ్ళారు. అడ్డంగా విభూది రేఖలు దిద్దుకుని నుదుటి దగ్గర పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకున్న పనిలో లీనం అయిపోయి ఉన్న వీరన్న చూస్తున్న వాళ్ళకి సాక్షాత్తు శివుడి అవతారంలాగా కనిపిస్తున్నాడు. ఆ నెలయ్యేసరికి 20 అడుగుల చెక్క గొలుసు
చెక్కడం పని పూర్తి చేశాడు జక్కం వీరన్న. అది చూసిన ఊళ్ళో రెడ్లు రాజేశ్వర స్వామి గుడి దగ్గర పందిరి వేయించి చాలా పెద్ద ఎత్తున సన్మానం చేశారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ గొలుసును చూసిన మేస్త్రులు పాదాభివందనం చేశారు వీరన్నకి. ఒకరోజు సాయంత్రం వడ్రం మేస్త్రులంతా లాకుల దగ్గరికి మందు సీసాలతో వచ్చి ఇవాళ నీకు పార్టీ ఇస్తున్నాం అన్నారు. నవ్వేసిన వీరన్న, ద్రాక్షారంలో మా శివుడి దగ్గర మానేశానని ఒట్టేశాను. నేను తాగుడు మానేశాను అన్నాడు. ఒకసారి మానేసిన నువ్వు మళ్ళీ మొదలెట్టగలవు, మళ్ళీ మానేయగలవు. ఆ నిగ్రహశక్తి నీకొక్కడికే ఇచ్చాడు శివుడు అనేసి అన్నాడు మేస్త్రి బుద్ధాచారి. ఆ బుద్ధాచారి మాటలకు వంత పాడారంతా. నవ్విన వీరన్న కామోసు అనుకుని, సరే ఇవాళ్ళకి మీకోసం పుచ్చుకుంటాను, రేపు వచ్చి మళ్ళీ బలవంతం చెయ్యొద్దు అని ఒకసారి ఆ శివుణ్ణి తెలుసుకుని గ్లాసు అందుకున్నాడు. మర్నాడు మళ్ళీ లాగింది మందు మీదకి. ఈవేళ ఒక్కరోజే అనుకుని తాగేసి మర్నాడు ప్రొద్దుట అష్టైశ్వర్యాల్లో ఒకటైన కోటిపల్లి వెళ్ళి ఇక ఈ జన్మలో తాగను అని కోటిపల్లీశ్వరుడి ముందు ఒట్టేసుకుని బస్సు ఎక్కి తిరిగి ఇంటికొచ్చాడు. ఆ సాయంత్రం ఎవడో వచ్చి గిల్లేసరికి మళ్ళీ తాగేసి మర్నాడు పొద్దుటే అష్టైశ్వర్యాల్లో ఒకటైన పెనుమళ్ళ వెళ్ళి ఒట్టేసుకున్నాడు. ఆ మర్నాడు మళ్ళీ లాగింది, మళ్ళీ తాగాడు. మర్నాడు పొద్దుట దెంగేరు వెళ్ళి తాగనని ఒట్టేసుకున్నాడు. ఇక తాగడం, ఒక్కో రోజు పొద్దుట ఒక్కో గుడికి వెళ్ళడం చేసేవాడు. మొత్తానికి తాగుడు జక్కం వీరన్నని గెలిచింది. కానీ జక్కం వీరన్న తాగుడిని గెలవలేకపోయాడు. కొన్నాళ్ళకి చేతుల్లో వణుకు మొదలై పోను పోను పెరిగింది. ఇప్పుడు కొందయ్య సారా కొట్టు దగ్గర కూర్చుని రోడ్డమ్మట వెళ్ళే వాళ్ళకి వచ్చేవాళ్ళకి తను చెక్కిన పొడవాటి గొలుసు చూపించి అడుక్కుంటూ వాళ్ళిచ్చిన డబ్బులతో సారా తాగుతూ చివరి రోజులు గడుపుతున్నాడు జక్కం వీరన్న.